అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ సో అందులో మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు? మ్యాథ్స్ అంటే ఏముంటుంది? అంటే మేము యాక్చువల్గా నిన్న తెలుగు చేసాము, ఇవాళ మ్యాథ్స్ చేసాము సార్. తెలుగు ఏం లేదు, పిల్లవాడు రోజు చదువుకునే అంటే లైక్ ఆల్ఫా అంటే లైక్ వర్ణమాల అవి ఉంటాయి. అంటే వాడు అంటే ఆ పిల్లవాడు ఇవి గుర్తుపట్టగలుగుతున్నాడా, ఈ అక్షరం చూపించి ఈ అక్షరం ఏంటి నాన్న అని మేము అడగాలి. ఆ పిల్లవాడు చెప్పగలగాలి. ఈ యొక్క మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ కొన్ని సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అంటే సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ ఫస్ట్ క్లాస్ వరకు ఉంటాయి అన్నమాట. ఇక నెంబర్స్, కౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి దానికి రిలేటెడ్. గారు ఇంకా ఎక్కువ ఫోకస్ వేసి పెట్టించారు. యాక్చువల్ గా ప్రతి జిల్లాల్లో కూడా 53 FIs 53 స్కూల్స్ జరుగుతున్నాయి ఓన్లీ సెకండ్ క్లాస్ కి. ప్రసాద్ సార్, ఇది మన ఇనిషియేటెడ్ బై కలెక్టర్ నుంచి ప్రైమరీ స్టూడెంట్ ప్రోగ్రెసివ్ని తెలుసుకోవడానికి. అయితే మన కలెక్టర్ గారేమో ఇందాక మేడం గారు చెప్పారు, మనకి బెనిఫిట్ ఏముందంటే సార్, ఇది ఎస్ఎల్ఎన్ అంటే ఒక స్కూల్లో ఏది స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ని హెచ్ఎం కానీ ఇలాంటి కాంప్లెక్స్ హెచ్ఎంస్ వీళ్ళకి వాళ్ళు నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో అడమటలోకవరంలో ఉన్న స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్. సో అందులో భాగంగా ఇక్కడికి అయితే ఒక టీం వచ్చింది డైట్ కాలేజ్ నుండి. పిల్లల సామర్థ్యాలు ఏదో వాళ్ళు చెక్ చేయడానికి వచ్చారు. సో ప్రైమరీ స్కూల్స్ లో అండ్ యూపీ స్కూల్లో పిల్లల్లో సామర్థ్యాలు ఎలా ఉందనేది అసలు ఇప్పుడు చాలా ప్రశ్నార్థకమై ఉంది. సో ఈ టీం వచ్చింది, అసలు వాళ్ళ పని ఏంటో మనం ఒకసారి తెలుసుకున్నారండి. నమస్తే సార్, పేరు? నా పేరు తారా. మీ టీమ్ తారా, నేను డైట్ కాలేజ్ నుంచి వచ్చాను. వీళ్ళు నా జూనియర్స్ శ్రీకాంత్, ప్రసాద్. ఓకే తారా గారు, చెప్పండి అసలు ఈ కార్యక్రమం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? మాకు డైట్ కాలేజ్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది FLN గురించి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీని గురించి ఒక 2 days ట్రైనింగ్ కూడా జరిగింది. ట్రైనింగ్ జరిగిన తర్వాత మమ్మల్ని స్కూల్స్ అలాట్ చేశారు. అంటే మేము ఇక్కడ ఏం చేయాలంటే పిల్లవాడికి, స్కూల్ హెడ్ మాస్టర్ కి, క్లాస్ టీచర్ కి, వీళ్ళకి కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయన్నమాట. ఆ క్వశ్చనర్స్ ద్వారా పిల్లవాడి స్టాండర్డ్ అనేది మేము తెలుసుకుంటాం. హెచ్ఎం కు ఉన్నది ఏంటంటే కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి రిలేటెడ్ గా. సో పిల్లలకి కూడా కొన్ని క్వశ్చనరీస్ ఉంటాయి. అయితే ఆ పిల్లలకి ఉండే క్వశ్చనరీస్ అనేవి అంటే 3 subjects ఉంటాయి సార్. తెలుగు ఉంటుంది, మ్యాథ్స్, ఇంగ్లీష్, 3 subjects ఉంటాయి. ఆ 3 subjects కి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కటి అంటే ఎంత స్థాయి వరకు పిల్లవాడు చేయగలుగుతున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలా చదవగలుగుతున్నాడు అనేది ఈ సర్వే ద్వారా మాకు వెళ్తుంది అనమాట. సో అది మేము ఒక యాప్ ద్వారా కండక్ట్ చేస్తాము. మాకు క్లాసెస్ అలాట్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ అసలు యాక్చువల్ గా ఉండేది, కానీ మన జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారంటే కొంచెం ఎక్స్ట్రా చేశారన్నమాట. అంటే స్కూల్ ఫర్ స్కూల్ కి 53 శాంపిల్ చేయాలా? అట్లా కాదు, మన డిస్ట్రిక్ట్ లో 53 స్కూల్స్ అన్నమాట. 53 స్కూల్స్ కి 53 FIs సెండ్ చేయాలి యాక్చువల్ గా. కానీ మన జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి 53 కాకుండా ఓన్లీ సెకండ్ క్లాస్ కే చేయాల్సిన సర్వే ఫస్ట్ క్లాస్ కి, థర్డ్ క్లాస్ కి, ఫోర్త్ కి, ఫిఫ్త్ కి కూడా పెట్టించారనమాట. ఇప్పుడు తెలుగు అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సో అందులో మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు? తెలుగు ఏం లేదు, పిల్లవాడు రోజు చదువుకునే అంటే లైక్ ఆల్ఫా అంటే లైక్ వర్ణమాల అవి ఉంటాయి. అంటే వాడు అంటే ఆ పిల్లవాడు ఇవి గుర్తుపట్టగలుగుతున్నాడా, ఈ అక్షరం చూపించి ఈ అక్షరం ఏంటి నాన్న అని మేము అడగాలి. ఆ పిల్లవాడు చెప్పగలగాలి ఈ అక్షరం ఫలానా ఇది అని. తర్వాత కొన్ని ఫొటోస్ చూపించే ఉంటాయి. ఆ పిల్లవాడు దాని గురించి మాట్లాడగలరు, అంటే లైక్ మౌఖిక సామర్థ్యాలని అవి ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ కొన్ని సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అంటే సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ ఫస్ట్ క్లాస్ వరకు ఉంటాయి అన్నమాట. ఇక నెంబర్స్, కౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి దానికి రిలేటెడ్ గా. థర్డ్ క్లాస్ కి కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలగాలి. తెలుగులో అయితే రీడింగ్ ఉంటుంది, మ్యాథ్స్ లో అయితే కొంచెం సమ్స్ చేసేది ఉంటుంది, ఇంగ్లీష్ లో కూడా రీడింగ్ ఉంటుంది అన్నమాట.
సో మీరేం అబ్జర్వ్ చేశారు మరి ఇప్పుడు ఈ స్కూల్లో? అంటే ఇప్పుడు తెలుగు అయిపోయింది కదా, మీ పిల్లల్లో మీరు ఎటువంటి స్కిల్స్ అసలు వాళ్ళలో ఉన్నాయా? గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఆ, పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ రావట్లేదు అని అంటున్నారు. సో అసలు మీరు ఇక్కడ ఇప్పుడు స్పెషల్ గా డైట్ కాలేజ్ స్టూడెంట్స్ ని మరి అబ్జర్వ్ చేయమని కలెక్టర్ గారు లిమిటెడ్ స్కూల్స్ ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేసి అంటే నంబర్ పెంచి సో ఇట్లా సూపర్వైజన్ చేయించుకుంటూ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేస్తారు? కానీ పిల్లలు కొంచెం పర్లేదు, గెయిన్ చేయగలుగుతున్నారు. మీరు డిఫెక్ట్స్ మీకు ఏమైనా కనిపిస్తే హెచ్ఎంస్ కి ఏమైనా మీరు అట్లా చెప్తారా? డైరెక్టర్ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోవటాన్ని అట్లా? మేము ఏ డిఫెక్ట్స్ చెప్పం సార్. మేము వచ్చేసి జస్ట్ ఓన్లీ మేము హెచ్ఎం కి టీచర్ కి క్వశ్చన్స్ చేస్తాం, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ యాప్ లో అప్లోడ్ చేస్తాము, పిల్లలు చెప్పిన ఆన్సర్స్ యాప్ లో అప్లోడ్ చేస్తాము, అవి డైరెక్ట్ ఎస్సీఆర్టీ కి ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతాయి. పిల్లవాడి స్టాండర్డ్ ఎలా ఉంది? హై స్కూల్ కి వస్తున్నారు పిల్లలు, ఇప్పుడు 1 to 5th చదివేసి హై స్కూల్ కి వస్తున్నారు. సో అక్కడ పిల్లలకి ఏంటంటే కానీ రాయటం కానీ రావట్లేదు. సో మరి అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైమరీ సెక్షన్ లోనే సరిగా వాళ్ళు రాయటం కానీ చదవటం కానీ రావాలండి. ఎన్నో ట్రైనింగ్ దీని వల్ల అసెస్మెంట్ వల్ల అయితే పిల్లల స్కిల్ ఎలా ఉందని తెలుస్తుంది అంతేనా, వాళ్ళ స్టాండర్డ్స్ ఏమున్నాయని తెలుస్తుంది. మేము ఇది కలెక్టర్ గారు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి పెట్టించారు. యాక్చువల్ గా ప్రతి జిల్లాల్లో కూడా 53 FIs 53 స్కూల్స్ జరుగుతున్నాయి ఓన్లీ సెకండ్ క్లాస్ కి. మన ఖమ్మం నుంచి మనకి ఇచ్చారు డైట్ కాలేజ్, ఓన్లీ డైట్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, బిఎడ్ కాలేజ్ వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ గురించి తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళు పోతే సరిగా వాళ్ళు క్యాచ్ చేయలేరు. ఎందుకంటే మేము ఆల్రెడీ టీచింగ్ అంటే లైక్ ఫ్రీ సర్వీస్ లో ఉన్నాం కదా టీచింగ్ కి, సో అలా ఉంటది కాబట్టి మాకు ఇచ్చారనమాట ఎక్కువ. ప్రసాద్ చెప్పండి, మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఈ కార్యక్రమం బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ సార్, ఇది మన ఇనిషియేటెడ్ బై కలెక్టర్ నుంచి మనకి తెలుసు. యాక్చువల్ గా ఇది ఎఫ్ఎల్ఎన్ కండక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అక్రాస్ ఆల్ స్టేట్స్ ఇన్ అవర్ ఇండియా. అయితే మన స్టేట్ లో ఎస్పెషల్లీ మన ఖమ్మంలో అన్ని కలెక్టర్ ఆఫీసెస్ కానీ అన్ని డిస్ట్రిక్ట్స్ కానీ ఇది ఇనిషియేట్ అయింది. బేసికల్లీ ఇది తీసుకొచ్చింది 2-3 months బిఫోర్ ఎఫ్ఎల్ఎన్ అనేది. అంటే ప్రైమరీ స్టూడెంట్ ప్రోగ్రెసివ్ ని తెలుసుకోవడానికి. అయితే మన కలెక్టర్ గారేమో ఇందాక మేడం గారు చెప్పారు, అదే మనకి బెనిఫిట్ ఏముందంటే సార్, ఇది ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. లిటరసీ అంటే లాంగ్వేజ్ స్కిల్స్. ఇప్పుడు ప్రైమరీ స్టూడెంట్ మినిమం లాంగ్వేజ్ ఎబిలిటీ, ఆ అక్షరాన్ని చూసి చెప్పగలుగుతున్నాడా లేదా. మళ్ళీ ఇంకొన్ని స్టోరీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ లిస్ట్ లో మీరు చూడొచ్చు, కొంచెం ఈ మ్యాథ్స్ లో చూడండి. అంటే వాళ్ళకి నెంబర్ ఐడెంటిఫికేషన్ కానీ కొన్ని రీజనింగ్స్ కానీ ఇలాంటివి ఇచ్చారు. ఈచ్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు లిటరసీ చూసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, ఇది లాంగ్వేజ్ ఉన్నాయా లేదా. నెక్స్ట్ న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇలాంటివి. ఈ స్కిల్స్ అనేవి స్టూడెంట్ లో ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అనమాట. మన ఎస్సీఆర్టీ కండక్ట్ చేస్తుంది సార్ దీన్ని. 2 days ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు దీని గురించి. ఎర్రర్స్ ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇది ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒక స్కూల్లో ఏది స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ ని హెచ్ఎం కానీ ఇలాంటి కాంప్లెక్స్ హెచ్ఎంస్ వీళ్ళకి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కలెక్టర్ ఆఫీస్ వరకు ఇలా చెప్పుకుంటే వీళ్ళ ప్రాబ్లమ్స్, ఆ ఎర్రర్ ని మాడిఫై చేయొచ్చు, మళ్ళీ దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. మెయిన్ థింగ్ అంటే ఇది ఒక బెనిఫిట్ సార్ ఇందులో నుంచి. ఇంకా పర్సనల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేస్తే కొంచెం మీరు చూడొచ్చు, కొంచెం డెవలప్ అవ్వాలి చాలా. అక్కడ నేను నిన్న అడిగాను సార్, క్వశ్చనేర్ పెట్టారు మాకు, హెడ్ మాస్టర్ క్వశ్చనేర్ అని. డీటెయిల్స్ అబౌట్ హెడ్ మాస్టర్ అవన్నీ మేము డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాం. అందులో తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ 8 lakhs వచ్చాయంట స్కూల్ ఫండ్ కింద. 8 lakhs. ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ రన్నింగ్. వాళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేస్తారని చెప్పారు సార్. అయితే 8 lakhs తోటి ఇంకా చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటదని మా అయితే మైనస్ ఉంది, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంకొంచెం ఈ ఎఫ్ఎల్ఎన్ మీద ఫోర్స్ చేస్తే పిల్లలకి ఇంకొంచెం ప్రాక్టీస్ అవుతుంది చాలా.
ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రాక్టీస్ అనేది కొంచెం లో ఉంది, దాన్ని రెక్టిఫై చేస్తే బెటర్ రిజల్ట్. గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ స్కీమ్ అయితే చాలా బెటర్. చాలా మంచి గవర్నమెంట్ తీసుకుంది కూడా చాలా మంచి కార్యక్రమం. నేను అబ్జర్వ్ చేశాను, ఉన్నాయి, దాన్ని ఇంకొంచెం ఈ టీచర్సే ఇంకొంచెం దాన్ని ఫోర్స్ చేయాలి, ఒక ప్రాపర్ మేనర్ లో చేస్తే మంచి అకాడమిక్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ ని అండ్ ప్రైవేట్ సెక్షన్ బాగా ఇది రూరల్ ఏరియా పెంచాలంటే, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ చేయాలంటే పిల్లలు బాగా వెకేషన్ అన్ని కార్యక్రమాలు తీసుకుంటే బెటర్ అంటారు. థ్యాంక్ యూ సార్, గుడ్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా మాకు ఇదే కావాలి, ఈ క్వశ్చనే కావాలి మాకు. స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా గవర్నమెంట్ స్కూల్స్ లో. అంటే ఇప్పుడున్న టీచర్స్ కి చేయలేరా రాదా అని అనుకోలేము, వాళ్ళు కూడా చేస్తారు వచ్చు. ఇక్కడ మైనస్ ఎక్కడ ఉంది అంటే సార్, గవర్నమెంట్ లో ఉంది అని మనం చెప్పలేము, కానీ ఉంది కొంచెం. అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు పిల్లలు ప్రైవేట్ కి అంటే, అక్కడ ఎక్కువ అపియరెన్స్ చూస్తున్నారు. పేరెంట్స్ లో కూడా లోపం ఉంది. ఆ పేరెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ కి టాలెంట్ ఉంది, అంత టీచర్స్ గురించి గవర్నమెంట్ టీచర్స్ గురించి సగం మందికి లో నాలెడ్జ్ ఉంది, పేరెంట్స్ కి తెలీదు. వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. మన పిల్లల్ని ఇక్కడికి పంపిస్తే మంచి పవర్ తీర్చిదిద్దొచ్చు అని చెప్పింది ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ పర్లేదు సార్ బాగానే ఉన్నారు, అందరు స్టూడెంట్స్ అయితే నెంబర్ 1 అయితే ఉండలేరు కదా, కొంతమంది లో ఐక్యూ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి వాళ్ళని కొంచెం అంటే ఫోకస్ చేసి నేర్పించాలని చెప్పేసి తను అంటున్నారు అనమాట. నాట్ ఓన్లీ టోటలీ డిపెండ్ ఆన్ టీచర్. ఒక స్టూడెంట్ బాగా చదవాలన్నా ఇంప్రూవ్ అవ్వాలన్నా ఎయిదర్ వాట్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్, నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ టీచర్. ఎంత ఉంటుందో టీచర్ మీద, పేరెంట్ కూడా అందులో 10% అయినా యాడ్ ఉండాలి. ఓకేనా, 10% ఉంటే పిల్లవాడు గవర్నమెంట్ లో చదివాడా ప్రైవేట్ లో చదివాడా ఎక్కడ చదివినా కూడా వస్తుంది అనమాట పిల్లవాడికి చదువు. ఎంతసేపు అని టీచర్ చెప్తారు సార్, టీచర్స్ పట్టించుకుంటున్నారు అంటే అన్ని చోట్ల పట్టించుకుంటున్నారా అమ్మ మీరు చూసారా అంటే లేదు, కొన్ని చోట్ల బాగానే ఉంది, ఇప్పుడు మేము చూసిన దగ్గర అయితే పర్లేదు, బాగానే చెప్తున్నారని మాకు అర్థమైంది. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన దానిలో ఇక్కడ కూడా పర్లేదు బాగానే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరగాలి అంటే మాత్రం టీచర్స్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. కానీ మన ఊరు అంటే లైక్ ఊర్లో ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాల్యూ తెలియజేయాలి వాళ్ళకి, అవి చెప్తే వస్తాయి. సో ఇప్పుడు ఓన్లీ పిల్లవాడు స్కూల్ కి వచ్చినప్పుడే కాకుండా పిల్లవాడు మన స్కూల్ కి రావాలంటే కూడా ఎలా కేర్ తీసుకోవాలో కూడా తెలిసి ఉండాలి టీచర్ కి. సో అప్పుడు మన సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు వీళ్ళందరూ చేసేది గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి కోసమే. సో పిల్లల స్కిల్ ఎలా ఉందని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో వాళ్ళకి ఇప్పుడు మ్యాథ్స్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్ అంటే ఇంగ్లీష్ చదవగలుగుతున్నారు లేదని పరీక్షిస్తున్నారు. గవర్నమెంట్ లో అయితే ప్రభుత్వ స్కూల్ ని చాలా బలోపేతం చేయడానికి వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు, ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అండ్ డిఎస్సీలు కూడా చాలా మందిని మనం రిక్రూట్ చేశారు. సో ఇలా అసెస్ చేస్తున్నారు పిల్లల స్కిల్స్ కూడా. సో ఇంకా టీచర్స్ అయితే మంచిగా వర్క్ చేసి సో పిల్లల వాళ్ళ ప్రతిభ పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. అండ్ తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో అంటే వాళ్ళు పనికి వెళ్ళినా ఏదైనా కొంత ఒక 5 to 10% వాళ్ళు కూడా కేర్ తీసుకుంటే రిజల్ట్ మంచి రావడానికి బాగుంటున్నట్టున్నా. అండ్ గవర్నమెంట్ కూడా స్కూల్స్ ని ఇంకా అట్రాక్టివ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి పిల్లలు వచ్చినప్పుడు అట్రాక్ట్ అవడానికి వాళ్ళు కూర్చోవడానికి కానీ ఏదైనా అట్లా గవర్నమెంట్ అనేది ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇస్తే బాగుందని మా ఒపీనియన్. లైక్ చాలా డెవలప్ చేశారు టెక్నాలజీ, అన్ని ఐఎఫ్టీస్ ఇచ్చారు అన్ని స్కూల్స్ కి, బాగా డెవలప్ చేస్తున్నారు. కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా మనం ఫస్ట్ అట్రాక్ట్ చేయాల్సింది పిల్లల్ని కాదు, పేరెంట్స్ ని గవర్నమెంట్ స్కూల్ వైపు అట్రాక్ట్ చేయాలి. వాళ్ళని అట్రాక్ట్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా ఆగుతారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా ఆగితే గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ అనేది పెరుగుద్ది. అండ్ ఇంకా మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం ఎస్పెషల్లీ కొన్ని స్కూల్స్ ఇవి చేయడానికి నంబరు కేటాయించారు. బట్ సార్ మాత్రం మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌరవ శెట్టి గారు ఎక్కువ స్కూల్లో ఇలా టెస్ట్ చేస్తే వాళ్ళ స్కిల్స్ మనకి ఇంకా బాగా తెలుస్తున్నాయని సార్ చాలా కేర్ తీసుకుంటున్నారు ఖమ్మం జిల్లా స్టూడెంట్స్ పట్ల.
సో మనం ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి అయితే ఎస్పెషల్లీ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మన రాష్ట్ర సాంబ ఛానల్ తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం కావాలని మనం కోరుకుంటున్నాం, ప్రజలు కోరుకుంటున్నాం, గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చిన టీం కి అయితే మనము వన్స్ కంగ్రాట్ చెప్తున్నాం. వాళ్ళు చేసే పని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసి కూడా గవర్నమెంట్ కి చేసేలా చేయాలని కోరుకుంటున్నాం.